హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే సింప్లిఫికేషన్స్. ఇది ఎక్కువగా ఎస్ఎస్సిలో అడుగుతున్నాడండి. ఈ టైప్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం సింబల్స్ చూడాలండి. అక్కడ ఇచ్చిన సింబల్స్ చూడండి. రెండిట్ల మధ్య ఏ సింబల్స్ ఇచ్చాడో చూస్తే మనకి సగం ఆన్సర్ వచ్చేస్తుందండి. మనం దీన్ని ఏం చేస్తామంటే కింద డినామినేటర్ని రేషనలైజేషన్ చేసి చేయాల్సాము. కానీ మనకంత టైం లేదు కాబట్టి మనం అంత టైం ఒకే సమయం వేస్ట్ చేస్తే మన టైం బాగా కిల్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. √11 ప్లస్ √7 బై √11 మైనస్ √7 ప్లస్ √11 మైనస్ √7 బై √11 ప్లస్ √7 అండి. ఇది క్వశ్చన్. ఇది ఎస్ఎస్సి CGL 2025 ఇచ్చిన క్వశ్చన్. దీన్ని ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన రూట్లో ఇచ్చిన వాల్యూస్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? √11 √7 కదండి. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసేయండి. ఈ రెండింటిని యాడ్ చేసేస్తే ఎంత అవుతుంది? 18 అవుతుంది కదండి. సో ఈ 18 ఇంటూ 2 వేయండి, ఎందుకంటే ఇక్కడ 2 సార్లు ఉంది కదా, 2 సార్లు వేయండి. కింద ఇప్పుడు ఏం చేస్తారంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 11కి 7కి డిఫరెన్స్ 4 కదండి. ఆ 4 వేయండి. 2 4లో 2 టైమ్స్ పోతుంది, 2 18లో 9 టైమ్స్ పోతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 9 అండి. సో ఇప్పుడు సేమ్ దీనిలాగా ఇది మీరు ట్రై చేయండి. కమెంట్ చేయండి ఆన్సర్ ఎంత అన్నది. మీ ఆన్సర్ని టైప్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో తెలపగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.